స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అరుదైన అపురూప సాంప్రదాయ వేడుక మహాకుంభమేళ. పుష్కరానికోసారి వచ్చే ఈ పరమ పావనమైన వేడుకలో పాల్గొనేందుకు మంచుకొండల్లో నిరంతరం భగవన్నామస్మరణతో తరించే సాధువులు, మనుషులకు దూరంగా కొండల్లో కోనల్లో నివసించే అఘోరాలు, భక్తి మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువులు, దేశవ్యాప్తంగా ఉండే భక్తులు అందరూ ఒకచోట చేరతారు. ఆధ్యాత్మిక వాతావరణంలో తరించి ఆనందిస్తారు. మహాకుంభమేళ 12 ఏళ్లకోసారి వచ్చే అతి పెద్ద స్నానోత్సవం. ఈసారి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ వేడుక పరమార్థం గంగా, యమున, సరస్వతి నదుల సమ్మిళితమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే. గంగమ్మ తల్లిని మనసారా పూజించి జన్మధన్యం చేసుకోవడమే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లో స్నానాలు చేయడం మామూలే కదా. అలాంటిది మహాకుంభమేళ పేరుతో త్రివేణి సంగమంలో స్నానానికి ఇంత ప్రాశస్త్యం ఏంటి? దీనికోసం కోట్ల సంఖ్యలో జనం రావడం ఏంటి? దీని వెనుక కాస్త పెద్ద కథే ఉంది. మహాకుంభమేళ సాంప్రదాయానికి నాంది క్షీరసాగర మదనం అని చెబుతున్నాయి పురాణాలు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత భాండం కోసం దేవతలు, అసురులు పోరాటం సాగించినప్పుడు అందులోంచి 4 అమృత చుక్కలు భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయట. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయంట. అవే హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని సిప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజులోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయట. అదే కుంభమేళా సమయం. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవి అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. అర్ధ కుంభమేళాని 6 ఏళ్లకోసారి చేస్తారు. మహాకుంభమేళ 12 ఏళ్లకోసారి వస్తుంది. ఈ 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాను దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి పునీతులవుతారని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళ ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమమైన వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరగవచ్చు. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడు అనే రాజు క్రీస్తు పూర్వం 644 సంవత్సరంలో కుంభమేళాను ప్రారంభించాడని అంటారు. మరో కథ ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని, పండితుల్ని అందరినీ కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసేవాడని, అదే కుంభమేళాగా మారిందని అంటారు. కుంభ అంటే అమృత భాండమని, మేళా అంటే తిరునాళ్ళు, జాతర అని అర్థాలున్నాయి. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు, మరెన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా.
సామాన్యులతో పాటుగా అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. వీళ్ళంతా ఇక్కడకు వచ్చి తమకు తెలిసిన విషయాలను కథలు, భజనల రూపంలో తెలియజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే భండారా పేరుతో స్థానికులు, వాలంటీర్లు ఇక్కడకు వచ్చిన వారందరికీ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. అన్నింటికీ మించి సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాకు ప్రత్యేకత ఏమిటంటే అదే సమయంలో మాఘమాసం కూడా రావటం. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘ్ మేళా అనే పేరుతో గంగా నదికి పూజలు చేస్తారట. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడకు చేరతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారట. అలా 2 సందర్భాలు కలిసిన సమయం చాలా అరుదుగా వస్తుందని అంటారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో 6 తేదీల్ని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అన్ని రోజులు గంగా స్నానాలు, పూజలు కొనసాగినా జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. మరి ఈ మహాకుంభమేళాకు వెళ్ళాలనుకునే వారు ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి త్రివేణి సంగమం చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్లో వెళ్ళాలనుకునే వారు నైని రైల్వే స్టేషన్, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఇలా వివిధ మార్గాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, తాత్కాలిక వంతెనలు ఇలా ఎన్నింటినో నిర్మించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. త్రివేణి సంగమంలోనే తాత్కాలిక ఘాట్లు ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇక్కడకు వచ్చే రకరకాల సాధువులు ఉండేందుకు, పూజలు చేసేందుకు వీలుగా ప్రత్యేక టెంట్లను సిద్ధం చేసింది. సూటిగా చెప్పాలంటే దాదాపు 45 కోట్ల మంది హాజరు కానున్న ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా ఓ కృత్రిమ నగరాన్నే నిర్మించింది ప్రభుత్వం. మహాకుంభమేళాకు వెళ్ళాలనుకునే వారికి ముందుగానే మహాకుంభమేళాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం మహాకుంభమేళా 2025 అనే ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తెచ్చింది.